ఏపీలో బీజేపీని సంస్థాగతంగా విస్తరించాలన్న ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖ వచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు తప్ప బాధితులు ఎవరూ బయటకు రాలేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. జూనియర్ డాక్టర్ల కోర్కెలు న్యాయబద్దమైనవని వాటిని తాము తప్పుబట్టడం లేదంటున్న సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు విశాఖపట్నంలో పర్యటించిన ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మనతో ఉన్నారు. సార్, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉంది వైజాగ్ మీద. మీ జాతీయ అధ్యక్షులు కూడాను వచ్చారు, నితిన్ నబీన్ గారు. ఏంటి సార్? పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద వైజాగ్ మీద ప్రత్యేక దృష్టి కాదు, మామూలుగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ సంస్థాగతంగా విస్తరింపాలనే ఆలోచన పార్టీకి ఒక రాజకీయ పార్టీగా, అది కూడా ప్రధానంగా సైద్ధాంతిక పునాదుల మీద నిర్మితమైన పార్టీగా పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా జాతీయ అధ్యక్షులైన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో వాళ్ళు చాలా ప్రధానంగా చెప్పారు, సంస్థాగతంగా మనం బలోపేతం చేయాలా, సర్వస్పర్శి సర్వవ్యాపి అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాల్లోకి విస్తరించే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా గత 12 సంవత్సరాల్లో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి చేరవేయాలా, దాని కారణంగా లబ్ధి పొందిన వారిని వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి పనిచేయాలా. అదేవిధంగా 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనే ప్రయత్నం జరిగింది. అయితే పార్టీని విస్తరించేసే క్రమంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని విస్తరింపజేయాలనే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా జాతీయ అధ్యక్షులు యువతతో సంవాద కార్యక్రమాన్ని యూత్ డైలాగ్ ఫోరం అని పెట్టి దాని ద్వారా యువతతో సంప్రదించడం జరుగుతుంది. మనము మన దేశ ప్రధాని వికసిత భారత్ చేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1వ స్థానాన్ని తీసుకోవాలి, అతిపెద్ద సైనిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేయాలి, ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన క్రమంలో అది యువతను భాగస్వాములు చేస్తూనే సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించారు. కాబట్టి యువత భవిష్యత్తుకు వెన్నెముక కాబట్టి భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిన వాళ్ళే కాబట్టి వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్ని వాళ్ళకి సంబంధించిన అనేక ప్రశ్నల్ని, సమాజంలో జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద అనేక ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం చెప్పారు. కొన్ని చోట్ల యువత తీసుకున్న సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. వీటిని మళ్ళీ ప్రభుత్వంలో పెద్దలు చేర్చి వాటిని అమలు అయ్యేలాగా కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఇవాళ యువతను కలవడం జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ.